హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయినటువంటి రంజాన్లో ముస్లిమ్స్ చేసుకునేటటువంటి షీర్ కుర్మా చేసుకుందాము. అది ఎలాగో అన్ని ఇంట్లో ఉండే వాటితోటే చేసుకుందాము. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ముందుగా జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న తర్వాత లాస్ట్లో గ్రేప్స్ కిస్మిస్ వేసుకోవాలి. ఆ తర్వాత ఖర్జూరాను ముక్కలుగా చేసుకొని అవి కూడా వేసి వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1 స్పూను నెయ్యి వేసుకొని మన సన్న సేమియా ఉంటుందని చూడండి, దాన్ని సేవియా అంటారు, అది కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొన్ని పాలతోటే చేసుకుంటామండి. ఇది చాలా టేస్టీగా అవుతుంది. 1/2 లీటర్ పాలు తీసుకొని అదే బాండిలో అవన్నీ తీసిన తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతామండి. అదేదో ముందు మనకు 5 రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఆ పౌడర్ని అందులో ఒక గిన్నెలో వేసుకొని అందులో పాలు వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కలపడం వల్ల చాలా టేస్టీగా అవుతుంది షీర్ కుర్మా. అలాగే 2 స్పూన్లు మలాయి ఉంటుంది కదా మన ఇంట్లో, 1 స్పూన్ తీసుకోవాలి. 1 స్పూన్ అయినా 2 స్పూన్స్ అయినా మీ ఇష్టము. 1 స్పూన్ తీసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఈ పాలను మంచిగా వేడి చేసుకోవాలి, మసలాలన్నమాట. ఆ మసిలిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ పాలు అండ్ మలై ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఈ 2 వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. అండ్ తక్కువ పాలే కాబట్టి తిక్కుగా మంచిగా కూడా వస్తుంది. టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పాలు మసులుతున్నాయి కదా, అందులోనే 4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా ఎక్కువ పట్టదు దీంట్లో. చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ తక్కువ వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పాలు మసిలాయి కదా, ఇప్పుడు అందులో మనం వేయించుకున్న సేవియాని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలాగే కలుపుతూ ఉండడం వల్ల దీనికి ఒక రకమైన టేస్ట్ వస్తుంది. కలుపుతూనే ఉండాలి. మంచి టేస్టీగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. నేను ఫస్ట్ టైం చేశానండి, చాలా టేస్టీగా ఉంది. మీకు కావాలంటే వేడిగా అయినా తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే కదండి, ఒక్కసారి ట్రై చేయండి. మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. దీనివల్ల టేస్ట్ వస్తుందండి కలుపుతూ ఉంటే. నేను ఫస్ట్ టైం చేశానని అయినా కూడా చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు మంచిగా ఫిదా అవుతారండి. ఇది కానీ మీరు పెట్టారంటే అందులోనే అది మసిలింది మంచిగా దగ్గర పడుతుంది. కొంచెం నీళ్ళు ఉన్నాగానే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇందులోనే ఇప్పుడే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయి లాస్ట్లో వేసాను. మీరు ఇప్పుడే వేసుకోండి ఇలాచీ పౌడర్ కూడా. అంతే, దగ్గర పడింది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉన్నటువంటి షీర్ కుర్మా రెడీ అయింది. సర్వ్ చేసుకొని తిన్నారంటే అబ్బా అని మీరే అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి. లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. నేను చెప్పాను కదా ఇలాచీ పౌడర్ మర్చిపోయానని, ఇప్పుడు వేసి కలుపుతున్నాను. మీరు అప్పుడే కలుపుకొని మంచిగా సర్వ్ చేసుకున్నారంటే అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మీరే అంటారు ఇంత బాగుంది అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.